గ్యాస్, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ అంటూ ఉంటారు. ఇలా కామన్ టర్మ్స్ లో గ్యాస్ట్రిక్ అనేస్తూ ఉంటారు. ఇది సివియర్ ఎసిడిటీ అన్నమాట. గుండెల్లో మంటలా ఉండడం, అప్పర్ స్టమక్ అంతా కూడా మంటలా ఉండడం, తేనుపులు ఉత్తునే రావడం, కడుపంతా ఉబ్బరంగా ఉండడం, వామిటింగ్ సెన్సేషన్ లా ఉండడం, వికారంగా ఉండడం, నోరంతా చేదుగా ఉండడం, నొప్పి, కడుపంతా నొప్పిగా ఉండడం, బరువుగా ఉండడం. ఈ ఎసిడిటీకి కామన్ కాజెస్, ఈ గ్యాస్ట్రిక్ కి కామన్ కాజెస్ ఏంటంటే స్పైసీ ఫుడ్ ఎక్కువ తినడం, ఆయిల్ ఫుడ్ తినడం, జంక్ ఫుడ్ తినడం, కాఫీ ఎక్కువ తీసుకోవడం, టీ ఎక్కువ తీసుకోవడం, కార్బొనేటెడ్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం, ఆల్కహాల్, స్మోకింగ్ ఉండడం, తినిన వెంటనే పడుకోవడం, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం, స్ట్రెస్, ఇటువంటివన్నీ కూడా దీనికి కారణాలు అయితే. ఇలా ఉన్న వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఫ్రీక్వెంట్ మీల్స్, చిన్న చిన్నగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. వాటర్ అన్నది ఫ్రీక్వెంట్ గా పావు గంటకు ఒకసారి నోరు తడిపినట్లే తీసుకుంటూ ఉండాలి. డైట్ లో కర్డ్, బనానా, ఓట్స్, కోకోనట్ వాటర్ ని ఇంక్లూడ్ చేయాలి. పడుకోవడానికి 2-3 అవర్స్ ముందే ఆహారం తీసుకోవడం, డిన్నర్ చేయడం అన్నది మంచిది. స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. లేట్ నైట్ హెవీ మీల్స్ అవాయిడ్ చేయాలి. మీల్స్ అన్నవి స్కిప్ చేయకూడదు. ఉపవాసాలు లాంటివి చేయకూడదు. ఎక్కువసేపు ఆకలితో అలా ఉండిపోకూడదు. కాఫీ అన్నది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. టీ అన్నది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. థమ్స్ అప్లు, కూల్ డ్రింక్లు ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్, స్మోకింగ్ అన్నది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ టైం ఎసిడిటీ కానీ మీకు బాగా ముట్టినప్పుడు అర్థం చేసుకోండి. ఏదో టాబ్లెట్ వేసేసుకున్నాం కదా తగ్గిపోతుంది అనుకోవడం కాకుండా ఫుడ్ అలవాట్లు అన్నది, హ్యాబిట్స్ అన్నవి ఖచ్చితంగా మార్చుకోవడం మంచిది అనమాట.